వేళలోను ఏం చేస్తూ ఉంటావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ సీతారామ శాస్త్రి గారితో మీకు కూడా చాలా అత్యంత ఆత్మీయ అనుబంధం ఉందండి. దూకే అలలకి ఏ తాళం వేస్తారు, జామురాతిరి జాబిలమ్మ. అసలు ఒక పాట కాదు, అన్ని ఆణిముత్యాలు, సంగీతం కూడా అంత అద్భుతంగా అమరింది ఆయన. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అందుకే పాటను ఆయన ఏనాడు కూడా తోకం రాళ్లతో తోయలేదు. 5 నిమిషాలు రాశారు ఆ పాట. అబ్బా, అన్నమయ్య కీర్తన అనుకున్నారు అందరూ. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనే. ఆ పాట నాకు ఇప్పుడు గుర్తండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. కావలసిన దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. అసలు ఏం పాట సో సార్ అది నామ్ కే వాస్తే భీ మై నహీ హోయ్ క్యా. అదే అదే నేను లేనా ఔరా అమ్మక్క చెల్ల చెల్ల. ఆలపించు నమ్మడమెల్ల. ఎన్ని పాటలు రాసుంటారు సుమారుగా? దాదాపు 2200 వరకు పాటలు రాశారు. మనసే తీయగా స్వరములు చిందేనే, మనసే తీయగా స్వరములు చిందెనే. ఒకసారి వారు ఫోన్ చేశారు. సీతారామ శాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో పోతనతోటి పోల్చొచ్చారు. తెలుగు సినిమా పాటల తోటలో సిరివెన్నెల కురిపించిన కవి సీతారామ శాస్త్రి గారు. నవంబర్ 30 ఆయన మనల్ని విడిచి పైలోకాలకు వెళ్ళిన రోజు. నిజానికి ఆయన మనల్ని విడిచి వెళ్ళారే తప్ప ఆయన పాటలు మనతోటే ఉన్నాయి, ఆయన మాటలు కూడా మనతోటే ఉన్నాయి. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని రకాలైన పాటలు, అది వ్యక్తిత్వ వికాసము, జీవన వికాసము, ఆధ్యాత్మికము, మతము, శాస్త్ర సాంకేతికపరమైన అంశాలతోటి కూడిన సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి కూడినవి, జీవితానికి సంబంధించినవి, ఇంకా లవ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేనివి, ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ. అలాంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్ళడంలో భాగంగా స్వప్న గారితో ఉన్నాను నేను. సరదాగా స్వప్న గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కోణం. సరే, ఆఫ్కోర్స్ ముచ్చట్లు పెట్టుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి, చాలా సంతోషం. మీ అద్భుతమైన ఇంట్రొడక్షన్ చూసి మాకే కొంచెం ఇబ్బంది పడే అంత బాగా చెప్పారు, చక్కగా. సీతారామ శాస్త్రి గారితో మీకు కూడా చాలా అత్యంత ఆత్మీయ అనుబంధం ఉందండి. అవును, ఇంటర్వ్యూలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా. అవునండి. అందుకని కేవలం ఇంటర్వ్యూ ఆ సీట్లో కూర్చొని ఇక్కడ ఉన్న గెస్ట్ని అడగడం అనేది మాత్రమే కాకుండా నేను కూడా మిమ్మల్ని అడిగేంత నాకు తెలిసి నాకన్నా ఎక్కువ ఆయనతోటి ఉన్న పరిచయం. పైగా మీకు సంగీతం కూడా వచ్చు, పాడడం కూడా వచ్చు, సాహిత్యం కూడా వచ్చు, ఆయనతో సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే నేను కూడా మిమ్మల్ని అడగాలని ఉద్దేశంతో మంచి పాటతోటి మీరు ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా కోరిక. ఆయన రాసిన బోలెడని పాటల్లో నాకు బాగా ఇష్టమైన పాట గల్లు గల్లు గల్లు. అందులో చరణంలో ఆయనకే ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, దూకే అలలకి ఏ తాళం వేస్తారు, కమ్మని కలల పాట ఏ రాగం అంటారు. అది అందులో నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది అన్నారు. ఎందుకు రాశారు అని ఆయన బాబాయ్ అని పిలిపించుకునేవారు ఆత్మీయంగా. ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత దానికి అసలు పరాకాష్ట. అంటే ఏ బంధాలు లేకపోయినా ఆయన పిలుపులోనే ఆత్మీయత అలా ప్రవహించేది. అమ్మాయి అని అలా అనేవారు, బాబాయ్ అని పిలమ్మ అని అనేవారు, అడిగి పిలిపించుకునేవారు.
సో ఈ పాట ఎందుకు ఇలా రాశారనేది స్త్రీ పురుష తత్వాల కలయిక ఎలా ఉంటుందో అసలు ద డాన్స్ ఆఫ్ నేచర్ అంటాం కదా ప్రకృతిలో, అది ఈ పాటలో ఆ పెంకితనానికి, భానుప్రియ గారి పెంకితనానికి కొంత, మంచి చెడు చెప్పే వెంకటేష్ గారి పాత్రకి సరిగ్గా ఆ పొంతన కుదిర్చేలా చాలా అందంగా పెద్ద మెసేజ్ ఇచ్చారనిపించింది నాకు. అవునవును. అందులో ఇంకోటి ఏంటండి, మామూలుగా అయితే కనుక ఒక అనార్గనైజ్డ్ సిస్టంలో ఎలా పడితే అలాగా నడిస్తే తప్పే ఉంది అనుకునే హీరోయిన్, ఒక క్రమశిక్షణ ఇంకొకటో ఉండాలి అనుకునే హీరో, అందులో ఇద్దరికి ఎవరి వెర్షన్ వాళ్ళది రైట్ అనేలాగా అవును ఈ రెండింటినీ కాంబైన్ చేస్తూ మొత్తం పాట అంతా రాస్తారు ఆయన. మామూలుగా కూడా మనకు చెప్పబడింది స్త్రీ పురుష తత్వాలు అలాగే చెప్తారు కదండి. అలాగే చెప్తారు. స్త్రీత్వం అంటే ఏమిటి? ప్రవహించే తత్వం, చంచలంగా ఉంటుందని. పురుషతత్వం అంటే ఏంటి? స్థిరంగా ఉంటుంది, అవును, నిలకడగా ఉంటుందని. అవును. సో ఈ రెండు కలిస్తేనే, నిలకడగా ఉన్నది అలా ఉండిపోలేదు, ప్రవహించేదానికి ఒక తీరుతెన్ను లేకపోతే ప్రయోజనం లేదు. అవును, అది చాలా అందంగా చెప్పారనిపించింది సార్. అందులో ప్రతి ఉపమానము కూడా ఆయన చాలా అంటే ఏంటంటే, ఈ ఒక అనార్గనైజ్డ్గా ఉంటాను నేను, ఎలా ఉంటే నీకెందుకు, ఇందాక మీరు చెప్పినట్టుగా దూకే అలలకు ఏ తాళం వేస్తారు అలాంటివి, అవును, నా ఇష్టం వచ్చేది పోతానని ఆమె అంటే అలా కాదు, దానికంటూ ఒక ఉండాలి, రెండింటికి సంబంధించిన సమన్వయాన్ని ఇవ్వడము అనేది. అవును. వీటితో పాటు అఫ్ కోర్స్ అనేక పాటలు ఉన్నాయి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోల పాడనా ఇలా. అసలు ఒక పాట కాదు, అన్ని ఆణిముత్యాలు. సంగీతం కూడా అంత అద్భుతంగా అమరింది ఆయన పాటలకి. సంగీతము ఇంకోటండి, మామూలుగా తెలుగు సినిమా చరిత్రలో సముద్రాల రాఘవాచార్య గారు మొదలుకొని కానీ, దాసరి కృష్ణమాచార్యుల వారు మొదలుకొని కానీ, వేటూరి గారు మొదలుకొని కానీ అనేక మంది ఉన్నారు. ఎవరి స్థానం వాడదు, అందులో సందేహం లేదు. కానీ సీతారామ శాస్త్రి గారు మాత్రం ఖచ్చితంగా ఇతరుల కన్నా భిన్నం. అది ఆయన మీద ఉన్న మూఢభక్తితోటి చెప్పే పాయింట్ కాదు. ఎందుకు భిన్నము అని నేను చాలా అంటే వితర్కించాను, ఆలోచించాను, కారణం ఏమేమి ఉండవచ్చాను. దానికి నాకు ప్రధానంగా 3 అనిపించినాయండి సీతారామ శాస్త్రి గారు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రీజన్ అని. ఒకటి ఏంటంటే, ఆయన జీవితంలో బాగా నలిగి వచ్చిన కవి. ఆయన జీవితంలో నలిగారు, కవిత్వం కోసం రగిలారు, అవును, మన కోసం పగిలారు, అందులో మంచి కవిత్వం వచ్చింది. జీవితంలో నలగడము అంటే ఎప్పుడునండి, ఎప్పుడైతే మన జీవితంలో అనుభవాలు వస్తాయో అప్పుడు మనలోంచి వచ్చే ఏ కళాతాత్వికతైనా, వెదర్ ఇట్ ఈజ్ యాంకరింగ్, whether it is teaching, whether it is even a cameraman, whether it is even the spiritual, whatever it may be, అందులో ఒక తెలియని వాల్యూ సిస్టమ్ యాడ్ ఆన్ అవుతుంది. అవును. ఆయనకి దాదాపు 22 ఏళ్ళ ప్రాంతానికి తండ్రి మరణించడం, ఏదో హాయిగా కాకినాడలో ఐడియల్ కాలేజీలో వాటిలో చదువుకుంటూ కవిత్వం రాసుకుంటూ 16 ఏళ్ళకి ఫస్ట్ టైం కవిత్వం రాశారండి ఆయన సీతారామ శాస్త్రి గారు. నాదు హృదయము వహిని గర్భము నాదు కవనము సుప్త చైతన్యస్థ చరితం. చాలా వేగి సలసల కాగి కొత కొత మరిగి జలజల కరిగి కలగల పైకి దూకి సాగిన నాదు కవనము. అది ఎంత అంటే అందులో ఎన్ని ఉన్నాయో యాక్చువల్గా. హృదయం వహిని గర్భము అన్నప్పుడు అందుకని కాళ్ళకత కంకాళ అంటూ ఆయన అంటే ఎలా కవిత్వం రాశానని చెబుతూ 16 ఏళ్ల వయసులోనే. ఆ తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ 1 ఇయర్ మాత్రమే చదివి మళ్ళీ జాబ్లోకి వచ్చేసి టెలికాం డిపార్ట్మెంట్లో 240 రూపాయలు శాలరీ అండి ఆ రోజుల్లో. 1974లో ఆయనకి అప్పుడు నాకు తెలిసి 19 ఏళ్ళు అంత ఉండాలి. 1955లో పుట్టారు ఆయన. సో అప్పటి నుంచి ఆ తర్వాత జీవితం తాలూకు కవిత్వాన్ని ఏనాడు తూకం రాళ్లతోటి తొయలేదు ఆయన. తన కోసం రాసుకున్నారంతే. అందులో మీకు సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని ఇలాంటి గాయంలో పాట ఆయన ఎప్పుడు రాసిందే. అంతే కదా. చక్రం సినిమాలో కూడా అసలు ఆయన అనగానే గుర్తొచ్చేది మనకి మామూలుగా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాట. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. అది ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉన్నప్పుడు రాసిందే, 20లో ఉన్నప్పుడు రాసిందే. తర్వాత అది సినిమా పాటగా మనకు కనిపిస్తుంది. కానీ అందుకని పాటను
ఆయన ఏనాడు కూడా తూకం రాళ్లతో తోయలేదు. అది ఒక కారణం, జీవితం తాలూకు. రెండో కారణం ఏంటంటే పాత్ర ఏంటి, కథ ఏంటి, అందులో ఉన్న కథనం ఏంటి, దానికి ఎలాగ దీన్ని కథగా పాటగా మలచడము అనేది మాత్రమే ఆగిపోకుండా అది ఒకవేళ బయటికి తీసేస్తే, ఇది నాకు సీతారామ శాస్త్రి గారు స్వయంగా చెప్పారు మాట, దానికి కూడా ఒక అన్వయం, అవును, పొయిటిక్ ఫ్లేవర్. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో వెంకటేష్ హీరో, సౌందర్య అనుకుంటా హీరో, ఆ సినిమాలో ముత్యాల సుబ్బయ్య గారిది. అందులో గురవింద ఈ సమాజం, పరనింద దాని నైజం, తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం. అంతే. ఆయన సమాజాన్ని, జీవితాన్ని, వ్యక్తుల్ని, మనస్తత్వాలని అవలోకనం చేసుకోవడం వల్ల వాటిని సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుని పాట రాసేటప్పుడు ఈ పాత్రలోకి వాటన్నిటిని చొప్పించడం జరిగింది. అవును, అన్నింట్లోనూ జరిగింది. ఇక మూడవ కారణం నేను గమనించిందండి ఆయనలో, పాట అనేది అవసరమైతే 5 నిమిషాల్లోనూ రాయగలరు ఆయన. మీకు శృతిలేని సినిమాలు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది తెల్లవారదేమో స్వామి అలసిన తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి. 5 నిమిషాలు రాశారు ఆ పాట. అబ్బా, అన్నమయ్య కీర్తన అనుకున్నారు అందరూ. చెల్లుబొమ్మునే అలాగే చెంగట 5 నిమిషాల్లో. కె విశ్వనాథ్ గారు పాట రాయించడం కోసం సీతారామ శాస్త్రి గారిని రమ్మనమంటే ఆయన వచ్చేలోకి ఈయన ఏదో కాస్త బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం, టీ అని బయటికి వెళ్తే ఈలోగా అక్కడ కోడేటర్ ఇది పాట ఎలా రాయాలండి అని చెబితే అప్పటికప్పుడు రాసింది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఎదురు ప్రశ్న వేస్తా. ఇప్పుడు ఈ సందర్భానికి వాళ్ళు నిజంగానే విశ్వనాథ్ గారు పాట సంకీర్తనే తీసుకోవచ్చు. అవును. పలుకుతే నెల తల్లి పవళించెను కలికి తనముల విభుని కలసినదిగాక అని రాశారు. అదే పాటని డైరెక్ట్గా సంకీర్తనని పెట్టుకోకుండా అనేక చాలా మంది దర్శకులు చేస్తుంటారు కదా, ఈ పాట ఎందుకు రాయించుకున్నారు, ఏమని చెప్పి రాయించుకున్నారు అని చిన్న సందేహం మీకేమన్నా? యాక్చువల్గా ఆ కథ అది జరుగుతున్న సమయంలో యాజ్ ఈజ్గా సాధారణంగా ఇలాంటివి ఖచ్చితంగా అన్నమయ్య కీర్తనలోనే ఉంటాయి. అన్నమయ్య పద కవితల్లోనే కాస్త అటు ఇటుగా. అవును. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బాణి అనండి, ఆ దేవేరి అలసటో, ఈయన అలకటో, ఏదో ఒక చిన్నది ఉండేది అక్కడికి ఉంటాయి. మీకు త్యాగయ్య కానీ రామదాసు కానీ క్షేత్రయ్యలతో పోల్చుకుంటే అన్నమయ్య సంకీర్తనంలోంచి యాజ్ ఈజ్గా తీసుకోవడం కాకుండా ఒక కవి చేత కనుక మళ్ళీ కొత్తగా రాయించి యథాతథంగా కనుక అది అన్నమయ్యదేనా అనిపించేలా కనుక రాయించగలిగితే ఒకటి కథానుగుణం ఉంటుంది, 2 అన్నమయ్యది పల్లవో అనుపల్లవో తీసుకొని మళ్ళీ చరణాలు మార్పించడం అనేది ఆ కవికి అంత గౌరవం ఇనుమడించినట్టు అవ్వదు. అవును. 3వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పటికి శాస్త్రి గారి చేత శృతిలయలకు సంబంధించిన ఇతరత వాటికి సంబంధించిన కథా గమనానికి సంబంధించినవి చాలా విషయాలు. అందులో ఫస్ట్ వాగ్దేవికి సంబంధించి త్రిగుణాత్మికేనో పాట వస్తుంది. ఇలాంటివన్నీ ఆల్రెడీ ఆయన చేత రాయిస్తున్న క్రమంలో ఆయన కనుక ఒక అన్నమయ్య బాణీలో ఒక అత్యద్భుతమైన కనుక కవనం వస్తే బాగుంటుందన్నది. పైగా అప్పుడు దాదాపు ఒక 1 వీక్ టైం ఉందట, వారం రోజుల తర్వాత అయినా పాట ఇచ్చినా పర్వాలేదు. కాకపోతే ఏమైందంటే అనుకోకుండా ఐ థింక్ అది సింగరు ఎవరి చేత వీళ్ళ చేత పాడించాలా వాళ్ళ చేత పాడించాలనే క్రమంలో వెంటనే వస్తే బాగుంటుంది, రాయగలిగితే కనుక రాయండి, లేకపోతే కనుక అన్నమయ్యది పెట్టుకుందాం అనేది పాయింట్. రాయగలిగితే కనుక రాయండి అనే దగ్గర సీతారామ శాస్త్రి గారు అప్పటికప్పుడు రాశారు. అబ్బా, ఇది జరిగింది యాక్చువల్గా.
శాస్త్రి గారితో మీకు కూడా చాలా వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. అయితే ఎక్కువ వారితో మాట్లాడేటప్పుడు ఆయన పాటలు మేము పాడి తరించిపోవడంలోనే సరిపోయేది. అవును ఎక్కువ ప్రశ్నలు అడగడం సమాధానాల కంటే కూడా అవును ఆయన అది పాడమ్మాయి అని పంచరత్న కీర్తనలు అంటే ఎంత ఇష్టం. అవును ఒకసారి గుక్క తిప్పుకోకుండా 2 పంచరత్న కీర్తనలు పాడించుకున్నారు. జగదానంద కారక, ఎందరో మహానుభావులు. అబ్బో అంత ఇష్టం ఆయన. అసలు ఒక్కొక్క ఆ సాహిత్యాన్ని విని ఆయన ముగ్ధులైపోయి పులకించిపోతారు. ఇంకో ఏంటంటే ఆయన చిన్నపిల్లాడు అయిపోతారు. అవును, నేను చాలా గొప్ప కవిని, పెద్ద కవిని, ఇంకొకటి అనే కాకుండా చిన్నపిల్లాడైపోయి మురిసిపోయి మైమరిచిపోయి అన్నీ జరుగుతాయి యాక్చువల్గా. అలాగే మామూలుగా శాస్త్రి గారి పాటలన్నింటిలోనూ మామూలుగా ఎక్కువ మంది బాగా కనెక్ట్ అయ్యేది యూత్ ఎక్కడ అన్నప్పుడు అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి. అవును, ఎప్పుడు ఒప్పుకోద్రా ఓటమి లాంటి పాటలు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర ఇది మన నిగ్గదీసి అడుగు అడుగు సిగ్గులే సమాజం జనాని. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం అని. దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం. దాంతోపాటు తెల్లరిండి లేవండో కుకురుక్కు, ఆయన గొంతు కూడా భలే. చాలా ఆ పాట ఆయనే పాడారు. తెల్లారింది లేగండు కొకురుకో మంచాలింక దిగండు. సినిమాలో కళ్ళు అనే సినిమాలో మామూలుగా ఆ పాట రాసేసి ఇచ్చేసిన తర్వాత పాడి వినిపిస్తున్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీరే అదే అప్పటికి వాళ్ళిద్దరికి నువ్వు అనేది నువ్వే పాడు సీతారాముడు అంటే పాడారు యాక్చువల్గా. ఆయన గొంతుతో పాడితేనే ఆ పాట బాగుంటుంది. మీరు మామూలుగా మారదు లోకం, గాయం లాంటి సినిమాల్లో సింధూరం సినిమాలో పాట ఉందని, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. ఆ పాట ఎప్పుడైనా కనుక మనం వింటే అండి, మన సమాజంలో మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో, కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తాము, తలలర్పిస్తాము, సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకొని భుజం కలిపిరారేం. అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరు ఏమి సాధించాలి. నాకు రీసెంట్గా మీకు తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఉద్యమం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉద్యమం చేశారు. దాని వెనకాల ఉన్న కారణాలు ఇక్కడ మనకి అప్రస్తుతం. కానీ ఎంత బాధ అనిపించిందంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? పోలీసుల మీదే ఉద్యమం చేస్తున్నారు. పోలీసులట ఆ పోలీసుల్ని అణచివేస్తున్నారట. అవును, ఎవరి కోసం తలపడుతున్నారనేది ఇది నక్సలిజంకి పోలీసులకి మధ్య జరిగిన పోరాటంలో సింధూర్ అనే సినిమా, కృష్ణవంశీ గారి సినిమాలో నాకు తెలిసి తెలుగు జాతి చరిత్రలోనే ఒక నక్సలిజం పోరాటాన్ని ఇంత అందంగా, ఇంత అర్థవంతంగా, ఇంత ఔచిత్యవంతంగా చెప్పవచ్చు అనేది ఒక సీతారామ శాస్త్రి చేశారు. అవును, ఇద్దరిలో ఎవరిది తప్పు కాదు. అవును, వీళ్ళేమో అడవుల్లోకి వెళ్తున్నారు, అడవుల్లోకి వెళ్ళి సమాజం కోసం. వీళ్ళేమో అడవుల్లో ఉన్న వాళ్ళని చంపుతున్నారు సమాజం కోసం. సమాజం మాత్రం నిద్రపోతుంది. ఎంత ఆ పాట ఎలా పుట్టింది తెలిసిన అండి? సింధూరం సినిమా అంతా అయిపోయింది. కృష్ణవంశీ గారు మన ఈ బ్రహ్మాజీ ఉన్నారు కదా, హీరో బ్రహ్మాజీ, అందులో ఆయన వన్ ఆఫ్ ది హీరోస్ కదా. ఆయన వాళ్ళ ఆవిడ, ఐ థింక్ ఇంకో 2-3 సీతారామ శాస్త్రి గారు అందరూ కలిసి చెన్నైలో రాత్రి ఏదో 11-11:30 ప్రాంతంలో ఏదో దేవి థియేటర్లో షో వేశారు. ఇంకొక 3-4 రోజుల్లో సెన్సార్కి వెళ్తుంది. ఆ తర్వాత 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. 1 వీక్లో రిలీజ్ ఉన్న సినిమా. సో కంప్లీట్ అయిపోయింది. రాత్రి చూస్తున్నారు 11:30-12 గంట అవుతున్న కొద్దీ సీతారామ శాస్త్రి గారు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఆయన చాలా అనీజీగా ఫీల్ అయ్యి ఏంది ఇది అన్నట్టుగా. తర్వాత మొత్తం సినిమా అయ్యేసరికి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినా ఒక్క సీతారామ శాస్త్రి గారు, కృష్ణవంశీ గారు మాత్రమే రాత్రిపూట స్ట్రీట్ లైట్ల కింద పిచ్చగా తిరుగుతూ ఈ సినిమాలో ఏదో ఒక లోపం ఉంది అని అప్పటికప్పుడు అక్కడ దొరికిన ఒక చిన్న కాగితం తీసుకుని, పెన్ను తీసుకుని టక్టక్కమని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అని పాట రాశారు.
అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి ఆ పాట మొత్తం కంప్లీట్ చేసేసి ఆ మరునాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించారు. కృష్ణవంశీ గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మొదటి పాట అది. అందున ఆ పాట మీరు కావాలంటే గమనించిన సినిమా మధ్యలో రాదండి, టైటిల్స్లోనూ చివరిలోనూ అక్కడక్కడ మనకేదో వాయిస్ ఓవర్లు వచ్చినట్టుగా వస్తుంది యాక్చువల్గా. ఎందుకని పాట పట్ల, సినిమా పట్ల, ఒక కళాకృతి పట్ల ఒక సీతారామ శాస్త్రి గారికి ప్రేమ లేకపోతే, తపన లేకపోతే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ దార్శనికత, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే విజన్ లేకపోతే రాయలేరు. ఏదో అయిపోయింది సినిమా, ఓకే వారంలో రిలీజ్ అట, ఇంతకంటే ఏముంటుందిలే, ఆమె తీస్తే బాగా తీసావు, బాగా తీయలేదు, ఏ ఒకటి అలా చెప్పలేదు యాక్చువల్గా. అదే సీతారామ శాస్త్రి గారి కృష్ణవంశీ గారికి ఇంకొక పాట ఇచ్చారండి. అదే సినిమా అంటే గులాబీ. మీరు ఐ థింక్ గులాబీలో అత్యద్భుతమైన పాట ఉంది. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ సునీత గారికి పేరు మంచి ఒక రైజింగ్ తెచ్చిపెట్టిన సునీత గారు యాక్చువల్గా. ఆ పాట యాక్చువల్గా ఎలా జరిగిందంటే, గులాబీ సినిమాకి సంబంధించిన అప్పటికి 4 పాటలు 3 పాటలు అయిపోయినాయి. మామూలుగా అందులో ఉన్న పాటలన్నీ రాసేసారు, మ్యూజిక్ అంతా అయిపోయింది, కంపోజింగ్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది, సాంగ్స్ పాడటం కూడా అయిపోయింది, క్యాసెట్ అప్పట్లో క్యాసెట్లు కదా, క్యాసెట్ రిలీజ్కి సంబంధించి కూడా అయిపోయింది. అయితే ఏంటంటే ఆ రోజులో క్యాసెట్ ఎవరైతే రిలీజ్ చేసే ఆడియో కంపెనీలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ కూడా మామూలుగా ఏ సైడ్ బి సైడ్ ఉండేవి. అప్పట్లో క్యాసెట్లు మీకు గుర్తుండే ఉంటుంది. క్యాసెట్ మనం పెట్టేవాళ్ళం, టేప్ రికార్డులు నొక్కేవాళ్ళం, అది అలా తిరుగుతూ పాటించేది ఆ మ్యాగ్నెటిక్ కోటింగ్ మీద. సో ఏ సైడు బి సైడు 2 సమానంగా ఉంటాయి. అవును, అందులో ఏ సైడ్లో 4 పాటలు ఉంటే బి సైడ్ 4 పాటలు ఉండాలి, అంతే కదా. ఏ సైడ్ 3 ఉంటే బి సైడ్ 3 ఉండాలి. అందులో అప్పట్లో తెలుగు సినిమా ఏ సినిమా అయినా కానీ అయితే 6 పాటలు 8 పాటలు ఉండేవి. అవును, అంతే తప్ప 5, 7 ఉండడం అనేది అంటే హైలీ. అది అరగంట 55 నిమిషాలు నిడివి ఉండే క్యాసెట్లు ఉండేవి. అందులో ఖచ్చితంగా 6 లేదా 8 పాటలు ఉండేవి. అవును, అందులో అప్పట్లో ఒక తప్పదనుకుంటే ఏం చేసేవారంటే సినిమాలో పాట లేకపోయినా కానీ క్యాసెట్ కోసం పాట పెట్టేవారు. అవును, ఎక్స్ట్రా పాట ఉండేది. అలా ఈ మొత్తం గులాబీ సినిమా పాటలన్నీ అయిపోయిన తర్వాత క్యాసెట్ తీసుకెళ్ళినప్పుడు ఆడియో కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే అందులో 5 పాటలే ఉన్నాయి, సో అందులో ఓ పాటైనా తీసేయండి లేదా ఇంకో పాటైనా పెట్టండి అని. అప్పుడు కేవలం క్యాసెట్ కోసం ఏదోడు రాయాలి కాబట్టి రాసేసి దాన్ని కనుక మనం మ్యూజిక్ కంపోజ్ చేసేసి ఇచ్చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో శాస్త్రి గారిని పాట రాయమన్నారు. ఈ పాట అది అనుకోకుండా, ఎందుకంటే అదే సినిమాలో ఆల్రెడీ హీరో వెర్షన్ తోటి ఇలాంటిది ఒక పాట ఉంటుంది, ఇంకా మిగిలింది హీరోయిన్ వెర్షన్తో ఒకటి ఇస్తే బాగుంటుంది. అది సినిమాలో లేదు, కేవలం అది ఉన్నది ఒక ఆడియో క్యాసెట్ కోసం మాత్రమే. శశిప్రీతం గారి సంగీతం. కానీ శాస్త్రి గారు ఇది ఆడియో కోసమా లెఫ్ట్ హ్యాండ్తో రాసేద్దాం అనుకోలేదు. ఇది నా పాట. నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని అడిగితే కనుక సింగిల్ లైన్లో చెప్పండి అంటే ఏమంటానంటే, ఆయన పాట కోసమేనా, మనం పని కోసమేనా, పని పాట లేకుండా పని చేయకండి. అది బాగుంది, సూపర్. పని అనేది పూజ, పని అనేది వ్రతం, పని అనేది యజ్ఞం, పని అనేది దీక్ష, పని అనేది తపస్సు. పని నా కూతురు, పని నా నుంచి పుడుతూ నాకు నా కూతురు బాగుండాలని, అర్థవంతంగా బతకాలని, అందంగా బతకాలని, హోందాగా బతకాలని అనుకుంటున్నాం కదా. అందుకని ఏ పని చేసినా నేను ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నానంటే వన్ ఆఫ్ ద ఇదండి, ఏ పని చేసినా లీనమై చేయడం అనేది. ఆయన కూడా మీరు ఎప్పుడు గమనించే ఉంటారు, మనం వెళతాం, కూర్చుంటాం, మొదట 10 నిమిషాలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఆయన పాటల్లోకి మనం తీసుకెళ్తారు. సాయంత్రం మనం 7ంటికి 8ంటికి వెళ్తాం, తెల్లారిగట్ట 4ంటికి బయటకు వస్తాం, ఎన్ని మాటలు మాట్లాడతారు. అవును, అలా ఆ రోజున ఆ పాట ఆడియో క్యాసెట్ కోసం రాయలేదు, ఆయన తన కోసం రాసుకున్నారు, అందంగా రాశారు. ఎలాగోలా రాయండి సార్ తప్పదు కాబట్టి అని అన్నా డైరెక్టర్ గారు, అంటే అలా అన్నారు నా ఉద్దేశం కదా కృష్ణవంశీ గారు, బట్ పర్పస్ ఆఫ్ దట్ సాంగ్ ఈజ్ ఓన్లీ రిమైనింగ్ ఎట్ ద క్యాసెట్. అయినా ఆయన అది ఎవరి చేత, అది ఆ పాట దాన్ని మీరు చెప్పినట్టుగా ఎవరో ఒకరి చేత పాడిస్తుందని చెప్పి అప్పటికే కోరస్ సింగర్గా ఎదుగుతూ ఉన్న సునీత గారి చేత పాడించారు.
అవును. ఆవిడ పాడిన తర్వాత దానికి ఒక మాధుర్యం వచ్చింది, అందింది. అవును. అది విన్నారు, కులు మనాలు ఉన్నారు అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు, దానికి ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి ఆయన అక్కడి నుంచి ఈ పాట విన్న తర్వాత ఇంత మంచి పాటని మనం పిక్చరైజ్ చేయబోతే ఎట్లా అని చెప్పి అందరూ రండి క్రూ అందరిని రప్పించి మళ్ళీ అక్కడ ప్రత్యేక పిక్చరైజ్ చేశారు. పాట గతినే మార్చేసింది, సినిమా గతినే మార్చేసింది. ఈ వరల్డ్కి ఆ పాట బతికుంది. పని చేస్తున్నప్పుడు మనం సత్సంకల్పంతో చేస్తే ఇవాళ దానికి రిజల్ట్ రాకపోవచ్చు, బట్ ఆ ఆవకాయ లాంటిది, ఊరి ఊరి ఇప్పుడు బాగుంటుంది. అమ్మ మాట లాంటిది పాట, ఊరి ఊరి బాగుంటుంది. ఇంతే యాక్చువల్గా. అందుకని సీతారామ శాస్త్రి గారు ఆయన ఏ పాటైనా, దాన్ని మనం చెప్పుకున్న సింధూరం పాట అయినా, ఇప్పుడు చెప్తున్న గాయం పాట అయినా, ఏ పాట రాసినా చివరిలో అలవైకుంఠపురంలో మామూలుగా అన్ని పాటలు గొప్పవే, మనమేమీ దాన్ని కాదని అనలేం. అందులో ఉన్న బుట్టబొమ్మ పాట కావచ్చు, లేదా ఇతరతర పాట. అవును, అవును. కానీ మీకు ఇష్టమైన, మీకు నచ్చిన పాట మీ దాన్ని సామజవర గమన నిన్ను చూసి ఆగగలనే నేను పాడడానికి ధైర్యం చేస్తున్నాను, మీరు ఉండగా పాడకూడదు యాక్చువల్గా. చూడే నా కళ్ళు, ఆ చూపులను అసలు ఆ పాట నాకు ఇప్పుడు గుర్తండి. ఆ పాట సినిమా రిలీజ్ అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత అనుకోకుండా వేరే పని మీద ఫోన్ చేశారు నాకు ఆయన, సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారితో నాకున్న చాలా చక్కని అనుబంధం ఏంటి అంటే 6 నెలలకు 5 నెలలకు 3 నెలలకు మాట్లాడుకోవడం, ఎవ్రీడే మాట్లాడుకోవడం, బర్త్డే విషెస్కి మాట్లాడుకోవడం అనేది దాదాపు లేదు. బై నేచర్ నేను బర్త్డే విషెస్ లాంటికి వ్యతిరేకం. నేను బర్త్డే చేసుకోకూడదని, ఎవరు చేసుకోకూడదని కోరుకునే వ్యక్తిని, కొంచెం ఆ బ్యాచ్ నాది. అందుకని సీతారామ శాస్త్రి గారికి బర్త్డే విషెస్ చెప్పడం ఇప్పుడు చేయలేదు నేను. బట్ ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉంటుందంటే ఏంటంటే, అంతకు మనకి ఏదో 4-5 పాటలు వరుసగా వింటాం, మనం ఉద్యుక్తులు అవుతాం, వెంటనే మనం ఫోన్ చేయడం, లేదా ఆయన ఫోన్ చేయడం, అలా ఫోన్ చేశారు. ఈ పాట గురించి నాకు తెలిసి ఒక అరగంట సేపు చెప్పారు నాకు. మామూలుగా ఒక ప్రణయ గీతంలా మాత్రమే కనిపిస్తుంది, కానీ ప్రణయ గీతంలోనే ఎన్ని అర్థవంతమైన పదజాలాలను ఆయన ఇమిడ్చారని చెబుతూ మొత్తం పాటలో ఎక్కడా అందులో అబ్సిడిటీ కానీ లేకపోతే అనర్థవంతమైనవి కానీ లేకుండా మొత్తం పాటని యాజిటీజ్గా రాస్తూనే అక్కడ ఉన్న పాత్రకి వాటికి, ఆ పాత్ర కూడా మళ్ళీ సినిమా పరంగా చూసినప్పుడు కాళ్ళకు సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి రాస్తున్నా దాని వెనకాల ఎన్ని ఇమిడ్చారు. ఒక పెంకితనంతో కూడిన హీరో తాలూకు వాటిని ఒక ఏదో జాబ్ చేస్తూ ఉన్న ఒక అమ్మాయి లాంటిది, వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ సాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమలో కూడా మళ్ళీ చాలా ఏదో, ఇప్పుడు హయ్యర్ లోయర్ లెవెల్ని ప్రేమించడం జరుగుతుంది కానీ లోయర్ హై లెవెల్ని ప్రేమించడం జరగదు అక్కడ మామూలుగా. వీడేమో ఎంప్లాయర్గా అనిపించినప్పుడు దీనంతటిని ఎలా రాశారు, దీంట్లో మళ్ళీ అవసరమైతే ఒక తాత మనవరాలు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నా కూడా ఈ పాట ఎలాగ అనువర్తింప చేయవచ్చు అని. అవును. సో అందుకని అంటే ఇన్ని రకాలు ఆలోచిస్తారా ఒక పాట రాసేటప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు. శాస్త్రి గారు గంగావతరణం ఇవన్నీ అంటే ఇలాంటి కళాఖండాలు మనకి పరిచయం అయిన తర్వాత ఆయన అత్యంత శివభక్తుడు కాబట్టి ఆయన ఆలోచనలు బహుశా ఒక బాణీలో ఉంటాయి అనుకుంటాం. కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఆయనకి సర్వమత సమానత్వం, సర్వధర్మ ఇంకా చెప్పాలి ఏకత్వం, అండ్ అలాగే మూలం నుంచి పట్టుకుని అర్థం చేసుకునే ఒక విశాలమైన దృక్పథం ఏదైతే ఉందో అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి గురించో ఒకసారి ఆయన చమత్కారం ఒకటి, ఎవరి గురించో ఒకసారి చెప్తూ ఫలానా వ్యక్తి అండి అది ఆయన సన్యాసం తీసుకున్నారంటే వెంటనే చూసి సన్నాస అని అడిగారు. ఆ చమత్కారం అలాంటి. అవునవును. అంటే అన్ని కోణాలుండే బాబాయ్ గారు. అవును. అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ అతను వదిలేస్తే సన్నాసి. నిజమే. ఆయన ఇంకోటి ఉందండి యాక్చువల్గా మీకు అంటే గంగా అవతరణం గుర్తు చేశారు కాబట్టి, శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది 1980లో. అవును. శంకరాభరణం యూనిట్కి కాకినాడలో సన్మానం చేయాలని ప్లాన్. సో అప్పుడు కాకినాడలోనే సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. అప్పటికే ఆయన భరణి అనే పేరుతోటి మంచి మంచి కవిత్వం రాస్తున్నారు, కథలు అవి రాస్తున్నారు. లోకల్గా గొప్ప కవిగా ఆయనకి పేరుంది కాబట్టి ఈ శంకరాభరణ యూనిట్ కనుక ముఖ్యంగా కె విశ్వనాథ్ గారిని కనుక మీరు పొగుడుతూ, ఈయన ఇంత గొప్ప అంత గొప్ప అని పొగుడుతూ, పైగా తెలుగు సినిమాలు 1980 అంటే ఖచ్చితంగా సంధి కాలంలో ఉన్నాయి. తెలుగు సినిమాలో ఒక డ్యాన్సులు, చాలా చాలా ఫైట్స్ ఇతరత్రా ఉన్న రోజుల్లో ఒక శంకరాభరణం వచ్చింది.
సో దీన్ని చాలా అందంగా చెబుతూ రాయమని అడిగినప్పుడు సీతారామ శాస్త్రి గారు ముందు ఒప్పుకోలేదు. ఒక వ్యక్తి మీద నేనేం రాస్తాను అలా పొగుడుతూ రాయడం అనేది ఏదో ప్రశంసాపత్రము సన్మాన పత్రము అవుతుంది అన్నట్టుగా ఆయన కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సరే మొత్తం మీద ఒప్పుకున్నారు, రాశారు. నాకలోకం ఇది నా పుట్టిన ఇల్లు అంటూ గంగా అవతరణ రాశారు. అది ఓ పక్కన చూస్తేనేమో గంగ ఏ విధంగా నేలకు వచ్చింది, భగీరథ ప్రయత్నంలోంచి సగర దానికి సంబంధించినవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో ఇది కె విశ్వనాథ్ గారికి శంకరాభరణానికి ఆ కథకి ఆ కథానుకూలతకి అనువర్తించినప్పుడేమో దీనికి సరిపోతుంది. ఇలాగా ఆయన ఉండేలా రాశారు యాక్చువల్గా. అవును, అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఈయన ఎంత కష్టపడి రాసిన దాకా ఉండి ఆ రోజున సన్మాన సభలో ఈ పాటని ఈయన గొంతు ద్వారా వినిపించే అవకాశం దక్కలేదు. అసలు వినిపించే అవకాశమే దక్కలేదు. డిసప్పాయింట్మెంట్ నెంబర్ 1. కానీ ఒక 4 ఏళ్ల తర్వాత 1984లో జననీ జన్మభూమి అని ఒక సినిమా బాలకృష్ణ గారు హీరోగా వస్తే దాని యొక్క షూటింగ్ కోసం కె విశ్వనాథ్ గారు దాని డైరెక్షను, ఆయనేమో అమలాపురం ఆ ప్రాంతానికి వెళ్ళి షూటింగ్ జరుగుతుంటే ఈ కె విశ్వనాథ్ గారు కూర్చుని ఒకళ్ళ ఇంట్లో కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు ఒక సంస్కృత పండితులు అన్నారు, సంస్కృతం లెక్చరరు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆ కాలేజీ నా గురువు గారు కూడా ఆయన సంస్కృత దానికి సంబంధించింది, ఆర్ఎస్ఎస్లో కూడా చాలా కీలకమైన వ్యక్తి ఆయన. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక తల్లి 2 పిల్లలు 6, 7 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చింది. వాళ్ళు ఏం పాడతారు అంటే ఏదో గంగావతరంలో అది ఏదో పాడతారటండి అంటే పాడమన్నారు ఆయన, ఎవరు కె విశ్వనాథ్ గారు. ఈ పిల్లలిద్దరూ పాడారు. పాడితే ఆయన ముగ్ధుడు పరవశుడైపోయి ఎవరిది ఈ పాట, ఎవరు రాశారు అంటే అంతవరకు ఈ పాట రాసింది సిరివెల్ల సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారికి కూడా తెలియదు, కానీ రాసింది మాత్రం విశ్వనాథ్ గారి కోసమే. అప్పటికి ఆ పాట నాకు తెలిసి కాకినాడ నుంచి కాశీ దాకా వెళ్ళిపోయింది, కానీ కాశీనాథుని విశ్వనాథ్ గారి దగ్గరికి మాత్రం చేరలేదు. ఇప్పుడు చేరింది. అవును, 4 ఏళ్ల తర్వాత. అది 2 పిల్లల గొంతుకలో ఆయన మురిసిపోయారు. చెన్నై వెళ్ళిపోయారు. మళ్ళీ షూటింగ్ సంబంధించి చూసుకుంటూ ఆ పాటని తన యొక్క సినిమాలో పెట్టడం కోసం ఈయనకి ఏదో పర్మిషన్ కోసం చిన్న ఉత్తరం రాసి ఉంటారు. మొత్తం మీద ఒక చిన్న పాటగా పెట్టారు. జననీ జన్మభూమి అనే పాటలో ఉన్న గంగావతరణం అనే దాంతో యాక్చువల్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క సినిమా కెరీర్ నిజానికి స్టార్ట్ అయింది. అందులో ఆ సినిమాలో కూడా టైటిల్ కార్డులో సీతారామ శాస్త్రి గారి పేరు ఉంటుంది. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో ఒక చిన్న పాటగా మనకి మామూలుగా వటపత్ర సాయికి వరహాలలాలి అనే పాటని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన తర్వాత మళ్ళీ అదే పాట చివరిలో విషాద గీతంగా రాయించింది, ఈయన చేత రాయించారు. ఆ సినిమా దాంట్లో కూడా ఈయనది ఉంటుంది, ఈయన యొక్క పేరు ఉంటుంది. పాయింట్ ఏంటంటే 1980లో కె విశ్వనాథ్ గారి కోసం రాసిన గంగావతరణం అనేది ఆ రోజున ఆయనకి చేరకపోయినా ఆ తర్వాత అటు తిరిగి ఆయనకే చేరి అది ఆయన మనసులో ఉన్మీలనమై ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతోటి ఈయన తీసుకురావడం జరిగింది. ఇంకా తర్వాత చెప్పాల్సిన 1986 మే 20న సిరివెన్నెల సినిమా రిలీజ్ అయింది. అది ఏ రోజు? సీతారామ శాస్త్రి గారి యొక్క జన్మదినం, ఈయన బర్త్డే నాడు వచ్చింది. ఓ, అది ఎంత యాదృచ్ఛికం, ఎంత యాదృచ్ఛికం. 2 ఆయన మామూలు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటి పేరు అవ్వాలి, శంభోలు తర్వాత అంతేనా? కానీ సిరివెన్నెల సినిమా చూడండి ఈసారి టైటిల్ కార్డులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉంటుంది. చాలా ఎంత అది ఎలా కుదురుకుందో అంటే ఈయన ఏమంటారు దాన్ని, కె విశ్వనాథ్ గారు అన్నారట, నాయన నీ పేరు చేంబోలు సీతారామ శాస్త్రి అది పెట్టమంటావా, భరణి నీ కలం పేరు అది పెట్టమంటావా, లేదా సీతారామ శాస్త్రి ఇది పెట్టమంటావా? కానీ చేంబోలు సీతారామ శాస్త్రి అనేది ఇంతకుముందు 2 సినిమాల్లో కాస్త అటు ఇటుగా అదే పేరుతో పెట్టాం. భరణి అంటే తనికెళ్ళ భరణి గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఒక భరణి అంటే కన్ఫ్యూజన్ రావచ్చు. సీతారామ శాస్త్రి సిరివెన్నెల ఈ సినిమాలో అన్ని పాటలు మీరే రాశారు. ఫస్ట్ సినిమాలో అన్ని పాటలు ఒక సింగిల్ కార్డ్ అంటాం కదా మనకి, ఒకటిలే రాసి ఆ పాటలన్నీ మీరు ఇప్పటికే జనరంజకం అవుతూ వచ్చినాయి కాబట్టి ఇకపై మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అవుతారు కాబట్టి ముందే నేను ఇందులో పెడతాను అని చెప్పి టైటిల్ కార్డ్స్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా టైటిల్ కార్డులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పెట్టారు. ఎంత గొప్ప గొప్ప విషయం చెప్పారు. ఇవాళ ఎంతమందికి తెలుసో తెలియదు. నన్ను సినిమా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిరివెన్నెల సినిమా నిర్మాతలు, దానికి దర్శకత్వం వహించి నాకు సిరివెన్నెల అనే పేరు ఇచ్చి మరొక కొత్త జన్మనిచ్చిన విశ్వనాథ్ గారు
మామూలు విషయం కాదు. ఇంకా ఆ సినిమాలో చెప్పనక్కర్లేదు యాక్చువల్. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం. ఆ పాటలు చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ హృదంగ ద్వానం. ఈ మామూలు విషయం కాదు. అదే సినిమాలో చాలా ఆది భిక్షు వాడిని ఏది కోరేది లాంటి వాటిలో కానీ, ఇప్పుడు మనం చెప్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం లాంటి వాటిలో కానీ చాలా సంస్కృత పదగాంభీర్యంతో కొన్ని రాశారు కదా. అదే సినిమాలో హిస్టరీల మిస్టరీ ఆహా ఓహో అంటున్నది అని మామూలు ఇంగ్లీషు పదాలతోటి కూడినవి రాశారు. బొటనీ పాఠముంది అది శివలో. అది శివలో. అది చెప్పలేకలేం కదా. అండ్ అలాగే హిందీ పదాలు ఏమైనా వాడారైనా? చాలా రోటీ కపడ ఇంటద్దే కట్టావా నా తండ్రి, నో ఎంట్రీ వీధి వాకిట్లో. ఇది మనకి మనీ అనే సినిమాలో అందులోనే చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానంది మనీ మనీ అనే దాంట్లో రోటీ కపడ రూము రూపీ కపడ అన్నీ రూపీ రూపాలే అని. హిందీ పదాలు, తెలుగు పదాలు, సంస్కృత పదాలు, ఇంగ్లీషు పదాలు, అలా హాయిగా అల్లరి పాటలు ఉన్నాయి. అల్లరి పాటలు, అల్లరించే పాటలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, అందులో పేరుకైనా నేను లేనా, అదే అవును నువ్వే కావాలి పేరేనా ప్రేమానే ప్రియ భావన, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. అసలు ఏం పాట సార్ అది. నామకే వాస్తే భీ మై నహీ హోయ్ క్యా, అదే నేను లేదా, నేను అసలు ప్రేమలో పడ్డవాడు నిజమే వాడు ఉండదు. వాడంతా మీకు నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో ఒక్క నేనే నీకు పెక్కు నువ్వులు నాకు అంటాడనమాట. ప్రియా నేను ఒక్కడనే నీకు, కానీ నాకంటావా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు, అద్దంలో నువ్వే కనిపిస్తావు, ఫ్యాన్లో నువ్వే కనిపిస్తావు, పెక్కు నువ్వులు నాకు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు. ప్రేమ భావనకు సంబంధించి సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు ఇంకెవరు రాయలేదు. ఆయన మొదటి సినిమాలో ఎన్ని ప్రయోగాలు చేయాలి అన్నీ చేశారు యాక్చువల్గా. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను కన్నా నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు, చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక, ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక, ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా. కకారం లాస్ట్లో వస్తుంది, దాని అంత్యానుప్రాస అలంకారం అంటాం తెలుగులో అలా. అవును. సో ఆయన అన్ని రకాల యాక్చువల్గా ఆలపించు నమ్మడమెల్ల, అది మనకి ఆపద్బాంధవుడు సినిమాలో అది ఆపద్బాంధవుడు సినిమా. అవును, అందులో కానీ అలా అసలు బాణీలు అన్నీ ఆయనవే. అంత చమత్కారి, అంత ఇంకా ఏం చెప్పాలి అసలు భాష కానీ అన్ని అసలు సర్వం కానీ ఈవెన్ చాలా తొందరగా వెళ్ళిపోయారని అనిపిస్తుంది. అవునవును. అంటే రాఘవేంద్ర గారు ఆయనకు మొదటి నుంచి ఒక లంగు, అది భౌతికమైన భౌతికమైనది. తన యొక్క మొత్తం అన్ని శక్తుల్ని అన్ని పాటల్లోనే పెట్టేశాక ఇంకా ఇక్కడ నా యొక్క పనేమీ లేదు, మాటలలో చైతన్యాన్ని ఇచ్చాను, పాటలలో రసాస్వాదనిచ్చాను. ఈ రెండింటి మామూలుగా ఉపనిషత్తులో చెప్తారన్నమాట, మనిషికి ఏ రెండు ఉంటే మనిషి అనబడతాడంటే రెండు అంటారు. ఒకటి చేతనత్వం అంటే చైతన్యం ఎనర్జీ, రెండేమో రసాస్వాదన అంటే ఈస్థెటిక్ సెన్స్. చేతనత్వం లేకపోతే మన ప్రాణశక్తిని చేతనత్వంతో చెప్తాంగా. అసలు మొత్తం మన బాడీ అంతా ఎనర్జీ సెంటర్స్కి ఒక ఆలవాలము కదా. అవును. ఆ ఎనర్జీ సెంటర్స్ తోటి కూడిన బాడీని మనం ఎనర్జీలో అయితే ఏం లేదు. సో ఆ చేతనత్వము పాటలు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓర్మి, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఏదిరా. అది 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 నువ్వు బతికుండడమే సైన్యం, నువ్వు బతికుండడమే గొప్ప. మహాత్మా సినిమాలో గాంధీ మీద రాశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారెవరికి కూడా
గాంధీ పట్ల ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉండదు. అది వారి వారి వ్యక్తిగతం. సో గాంధీకి సంబంధించిన ఒక సినిమా చేస్తూ పాట రాయాలి మహాత్మా గాంధీ మీద అని కృష్ణవంశీ గారు సీతారామ శాస్త్రి గారిని అడిగినప్పుడు సీతారామ శాస్త్రి గారు ఆయన అన్నారు యాక్చువల్గా నేను రాయను. దాదాపు ఒక 2 నెలల పాటు రాయనని ఆయన, రాయకుండా కుదరదని ఈయన. అది యాక్చువల్గా కృష్ణవంశీ గారికి ఆయనకున్న అనుబంధంలో. రాయను అని ఎందుకన్నారు ఆయన అన్నప్పుడు, నేను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి వచ్చి దాన్ని నేర్చుకుని దాన్ని తెలుసుకున్న వ్యక్తిగా, నేను 10 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్లో సత్యారావు మాస్టర్ గారు లాంటి వారి యొక్క ఏమంటే ఆలనలో నేను ఆర్ఎస్ఎస్ని నేర్చుకున్న వ్యక్తిగా, తెలుసుకున్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను గాంధీని అంతగానో సపోర్ట్ చేయలేను. అవును, ఆ స్టేజ్లో మీరు రాయకపోతే కుదని చెప్పి ఈయన అలిగారా, కలిసి పిలిచి మెలిగారా, మొత్తం మీద ఈయన పాట రాయాల్సిందేంటే రాయడానికి కూర్చున్నారు ఆయన. ఒక్కసారి పాట రాయడానికి కూర్చున్న తర్వాత తనకున్న రాగద్వేషాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ పాట మీదనే ఉన్నారు ఆయన. ఈ పాట కోసమే తన యొక్క మొత్తం గాంధీ సంబంధించి చదివారు. చదివి ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ అని ఆ పాట అంతా వింటేనండి దండయాత్ర, నూలు పోగుతో మతపుటేనుగుని అంటూ మన యొక్క దీనికి సంబంధించింది ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అమర నిరాహార దీక్షలు కావచ్చు, గాంధీ మహాత్ముడికి సంబంధించిన జీవిత చరిత్రనంతటినీ 1000 పేజీల్లో ఎవరైనా పుస్తకం రాస్తే కేవలం 22 పాదాలలో ఉన్న ఆ పాటలో ఉంటుందండి. గాంధీకి సంబంధించిన ఐడియాలజీ కావచ్చు, గాంధీకి సంబంధించిన ఫిలాసఫీ కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు. అది చదివితే అసలు గాంధీ మహాత్ముడిని పరమ పూజ్యంగా భావించే కవి ఎవరైనా రాశారేమో అనిపిస్తుంది. పాట రాసేటప్పుడు ఆయన అవసరమైతే ఇందాక మనం చెప్పిన ఈ వేళలో నీవు ఏం చేస్తున్నావు అన్నప్పుడేమో ప్రియురాలేక పరకాయ ప్రవేశం చేశారు, ఇక్కడేమో గాంధీకి పరకాయ ప్రవేశం చేశారు, ఇంకో చోటేమో ప్రియుడికి పరకాయ ప్రవేశం చేశారు, ఇంకో చోటేమో ఎవరైనా నిరాశలో కూరుకుపోయిన యువతకి పరకాయ ప్రవేశం చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం సందిగ్ధావస్థ ఉంటే మొగుడు పెళ్ళాలకు సంబంధించి ఎస్వి కృష్ణారెడ్డి గారి పాటలన్నింటిలోనూ కూడా ఆయన అత్యద్భుతంగా ఆహ్వాన సినిమా కావచ్చు, ఉగాది సినిమా కావచ్చు, ఇతర పాటల్లో ఆయన తన యొక్క టోటల్ ఏవైతే ఉంటాయో ఆ ఆలు మగలకు సంబంధించినవి ఇవ్వగలిగారు యాక్చువల్గా. సో అందుకని సీతారామ శాస్త్రి గారు అన్నప్పుడు ఆయన రాయని పాటలేదు. ఎన్ని పాటలు రాసుంటారు సుమారుగా? దాదాపు 2200 వరకు పాటలు రాశారండి, కాస్త అటు ఇటుగా. మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకి అమృతము అందెనే. మనసే తీయగా స్వరములు చిందెనే. ఈ పాట నా కాలర్ ట్యూన్ గా ఉండేది. ఓ ఒకసారి వారు ఫోన్ చేశారు, ఇదే పాట కాలర్ ట్యూన్ గా ఉందని ఆయన సంబరపడ్డారు, మురిసిపోయారు. ఎంత అసలు ఇలాంటి క్షణాలు కొన్నిసార్లు ఫోన్లో చాలాసేపు మాట్లాడుతూ పాట పాడించుకునేవారు. ఏదేమైనా సీతారామ శాస్త్రి గారండి లాస్ట్లో ఒక్క పాయింట్ చెప్పి ముగిద్దాము. సీతారామ శాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో పోతనతోటి పోల్చొచ్చండి. వేటూరు సుందరరామూర్తి గారినేమో శ్రీనాథుడితో పోల్చొచ్చు. కవులు 2 రకాలు, ఇంకొంచెం అర్థంగా చెప్పాలి 3 రకాలు ఉంటారని. శబ్ద ప్రధానమైన కవులు అంటే దే గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద లాంగ్వేజ్ అండి. మీకు నన్నయ్య, శ్రీనాథుడు ఇలాంటి కవులు వీళ్ళు ఏం చేస్తారంటే భాషకి ప్రాధాన్యం ఇస్తారు అర్థం కన్నా. అర్థాన్ని తక్కువ చేస్తారని కాదు, అర్థాన్ని సెకండరీ చేసి భాషకి దినక్కుతా కసక్కుర్రు కసక్కుతారా దినక్కుతారా వేటూరు గారు రాశారు. అది ఈ దినక్కుతారా కసక్కుతారా ఏందిరా ఇది మనకు అర్థం కాదు. అర్థం కాకపోతే అందులో అర్థం ఉందండి. ఎప్పుడైనా వేటూరు గారి మీద మనం ఎపిసోడ్ చేసిన చూద్దాం, కానీ అర్థం లేకుండా రాయలేదు, అర్థం ఉందని మనకు అనిపించదు. మనకు ఎలా ఆ దుష్యంతుడు అనంత సత్వడు సమస్త ఆశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయం ఆత్మాయత్తమే ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాలతో ఆది క్షత్ర చరిత్ర నేలే అజితుండే బాహువీర్యం అని చెప్పి నన్నయ్య దుష్యంతుడి గురించి రాస్తారు. అది చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంటే అందులో ఏమి అర్థం కానట్టు అనిపిస్తుంది, కానీ శబ్ద సౌందర్యంతో పద్యాన్ని నిలుపుతారండి. అలా
తెలుగులో శబ్ద సౌందర్యంతో రాసే కవులు ఉంటారు, అలా కాకుండా అర్థప్రధాన కవులు అని ఉంటారు. ముఖ్యంగా పోతన్న, తిక్కన్న ఇలాంటి వారని. మళ్ళీ రెండింటినీ కలగలిపి రాసేవాళ్ళు ఉంటారు, శబ్ద అర్థప్రధాన కవులని. కొంతవరకు ఎర్రన, నాచన, సోమన్న, అందులోనే మళ్ళీ కొద్దిగా పోతనని చెబుతారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్లో తెలుగులో మన కాలంలో మనం చూసిన సందర్భంలో ఇద్దరిని చూస్తే ఒకరు వేటూరి, ఇంకొకళ్ళేమో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చూస్తే వేటూరేమో శ్రీనాథుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారేమో పోతన్న. అందుకనే ఈయనేమో హాలికులైననేమి అంటూ హాయిగా కవిత్వం రాయగలిగారు ఎవరు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వేటూరి గారేమో కొంచెం అన్ని రకాల బాణీలు రాయగలిగారు. శ్రీనాథుడిలాగా కాశీఖండము రాస్తారు, భీమఖండము రాస్తారు, శృంగార నైషధము రాస్తారు. పోతన అలా కాదు, అదే భాగవతంలో అన్ని శ్రీకృష్ణుడికి సంబంధించిన గోపికా రహస్యాలు రాసినప్పుడు రాసే పద్యాలు వేరేగా ఉండొచ్చు కాక, బట్ పోతన్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, శ్రీనాథుడు అంటే వేటూరి సుందరరామూర్తి గారు. మన కాలంలో మనం చూసిన కవులలో ఆరుద్రని, ఆత్రేయని, దాశరథిని, వేటూరిని అందరినీ కలిపి త్రివిక్రమ్ మాటలు చెప్పాలంటే మిక్సీలో వేసి బయట తీస్తే అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. కొంతమంది ఋషులులాగా అవతరిస్తారు రాఘవేంద్ర గారు. వాళ్ళ ఏంటి ఇంకా వాళ్ళ కర్మానుసారం అనాలి, ధర్మానుసారం కూడా వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. మొదటి పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సిరివెన్నెల, ఇంకా ఆఖరి పాట కూడా సిరివెన్నెల. అది శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నెలరాజుకి అనే పాటలో సిరివెన్నెల అనే పదం పల్లవిలో మొదటి పాదంలో చివరి పదంలా పెట్టారు ఆయన. అది నిజానికి ఆయన మొదట రాసిన పల్లవిలో అది లేదు. ఆయన వేరియస్ వెర్షన్స్ అక్కడ ఉన్న గణ విభజనని బట్టి రాసిన తర్వాత, రాసేసి ఇచ్చేసిన తర్వాత మార్నింగ్ 6:30, 7 ఆ ప్రాంతంలో కాఫీ తాగుతూ మళ్ళీ రీరైట్ చేద్దాం అనిపించి అప్పుడు సిరివెన్నెల అని రాశారు. అదే ఆఖరి పాటని ఆయనకి తెలియదుగా. మొదటి సినిమా పాటల టైటిలే సిరివెన్నెల. సిరివెన్నెలతో మొదలై సిరివెన్నెలతో ముగిసింది. అయితే ఇంకోటి చెప్పాలి మీకు, ఆయన మరణించినది నవంబర్ 30, గురజాడ అప్పారావు గారికి సంబంధించిన దినమది. అందుకని తెలుగులో వ్యావహారిక భాష కానీ ఇతరత్ర భాషాపరమైన వైతాళికుడు ఆయన, సాహిత్య పాటల వైతాళికుడు ఈయన. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఈయన ఎవరు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమా పాటల్ని ఇన్నింటిని అందించి లక్షలాది మాటల మూటల్ని మన ముందు విస్తరింపచేసిన ఆయన పుట్టింది తెలుగు నేలలో కాదు, మరి అనకాపల్లిలోనూ, వైజాగ్లోనూ, అమలాపురంలోనూ, కాకినాడలోనూ ఎక్కడ పుట్టాలి కదా. ఆయన పుట్టిన దేశం ఇక్కడ మధ్యప్రదేశ్లో. అబ్బా, అంటే ఉమ్మడి మధ్యప్రదేశ్లో సివిని అనే ఊర్లోనండి. ఓకే, మధ్యప్రదేశ్లో వాళ్ళ తాతగారు అక్కడ రైల్వేలో పనిచేస్తున్నప్పుడు ఆయన జన్మించారు 1955 మే 20. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే ఆయన పుట్టిన సివిని ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో దిఘోరి అని ఊరుందండి. ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటిక శివలింగం కలిగిన ప్రాంతం అది. అత్యంత పెద్ద స్ఫటిక శివలింగం కలిగిన దిఘోరి పక్కనే పుట్టి శివుడినేమో తన యొక్క అత్యద్భుతమైన దైవంగా తలంచి ఆ శివుడి మీదనే కొన్ని వందల పాటలు రచించి ఆ శివుడి పాటలతోటి సిరివెన్నెలలో మొట్టమొదటి పాటని వాటిల్లో ఆది భిక్షువు వాడిని ఏది కోరేది ఇలాంటి వాటిలో రాసి బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది అని రాసి ఉన్నారు యాక్చువల్గా. సో అందుకని సీతారామ శాస్త్రి గారు కారణ జన్మలు. అవును, మహానుభావుడు. కారణజన్మలు అంటే 2 అర్థాలు ఉన్నాయట. అదేంటంటే యాదృచ్ఛికంగా వారి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే అందమైన ముగ్గులాగా, అందమైన చిత్రంలా కనిపించడం, కనెక్టింగ్ ద డాట్స్. రెండో అర్థం తాను ఎందుకు పుట్టానో కారణాన్ని వెతుక్కుని కారణాన్ని సఫలం చేసుకుని వెళ్ళిపోవడం. బ్యాంకు ఉద్యోగం నుంచి కవిగా మారడం. అంతే, ఖచ్చితంగా చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే. గొప్ప మాట. ఇవాళ మీరు చెప్పినది ఎలా ఉందంటే ఒక ఎన్సైక్లోపీడియాలా మీరు అలా మాటల ఝరి అలా ప్రవహిస్తూ ఉంటే అలా చాలా చాలా గొప్పగా అనిపించింది రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.